డెవలప్మెంట్ కొడంగల్ డెవలప్మెంట్ అధికారి వెంకరెడ్డి గారు సార్ కానీ మిగతా వాళ్ళందరూ కూడా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు అమలు చేసే క్రమంలో వెళ్ళారు తప్ప ఎవరి సొంత నిర్ణయాల కోసం వెళ్ళలేదు. ఇంకొకటి, అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతున్నప్పుడు ప్రజలు ఏం చెప్తున్నారో ఆ నిర్ణయాన్ని మాత్రమే రిపోర్టింగ్ చేసేటువంటి నెక్స్ట్ ఇంకో రాష్ట్రానికి వెళ్తారు, ఐఏఎస్లో పనిలో భాగంగా ఇంకొకటి ఇక్కడికి వెళ్తారు. కానీ ఇక్కడ ఉండే వాతావరణం క్రియేట్ చేయబడింది సార్. ఇక్కడ అది దుష్టశక్తుల ముఖం మాస్ చేసుకోవడం, మరి ఏదో విద్రోహక శక్తులు ఒక కలెక్టర్ పైనే దాడి చేసినామని ఒక ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకోగలిగారు. మరి ఇమ్మీడియట్గా మన కలెక్టర్ గారు నాకు ఏం జరగలేదు, నాకు ఎలాంటి ఏం జరగలేదని చెప్పడం కూడా ఒక ఇంకా మన ఆత్మస్థైర్యాన్ని కోల్పోవాల్సిన విషయం సార్. నేను జరిగిన తర్వాత మరి ఆ విషయం ఎందుకు రాబోతుందో మనకు తెలియదు, ఏం చేసా తెలియదు. ఏదైనా కూడా విచక్షణారహితంగా దాడికి పాల్పడతాము అనేది పుస్తకంతో మనందరినీ ఖండించాలి. ఇలా సెక్యూరిటీ అనేది కనుక లేనట్లయితే ప్రజా పాలన అనేటటువంటి స్థాపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది జరిగినటువంటి హేయమైన చర్యను మనం అందరం ముక్తకుంఠంతో ఖండిస్తున్నాము. ఈ విషయాన్ని మనం ఇప్పుడు రిప్రజెంటేషన్ గౌరవించాలి. మనం వెళ్దాము అనేటువంటి సదుద్దేశంతో ఆ గ్రామంలోకి వెళ్ళటం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు గ్రామంలోకి ఒక కలెక్టర్ గారు వెళ్ళటం ఆయన సొంత విషయం గురించి వెళ్ళలేదు కదా, అది ప్రజలందరినీ కన్విన్స్ చేద్దామని చెప్పేసి వెళ్ళారు. ఆయనతో పాటుగా అక్కడ అడిషనల్ కలెక్టర్ గారు మరియు మన వెంకటరెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఉండడం జరిగింది. ఆర్డీఓ గారు ప్రతి ఒక్కరు కూడా వెళ్ళారు. థ్యాంక్ యూ సార్. ఈ సందర్భంగా కలెక్టర్ పైన దాడి అంటే ప్రతి ఒక్క ఉద్యోగి పైన దాడి, మన యొక్క ప్రభుత్వానికి మనం వెన్నంటి ఉండి వారి యొక్క పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత మన ఉద్యోగుల పైన ఉంది. ఉద్యోగులపై దాడిని ఉద్యోగుల ఐక్యత కలెక్టర్ మరియు ఉద్యోగులపై జరిగిన దాడిలో పాల్గొన్న వారిపైన కఠిన చర్య తీసుకోవాలి. ఈ రోజే వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని జైలుకు పంపించే విధంగా ప్రభుత్వం చర్య తీసుకోవాలని తెలంగాణ ఎంప్లాయీ జేఏసీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నిరసన ప్రదర్శన చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఎంప్లాయీ జేఏసీ గెస్టెడ్ ఆఫీసర్స్, ఫస్ట్ క్లాస్ ఆఫీసర్స్ అందరి తరఫున కూడా వీరికి కలెక్టర్ గారికి వినతి పత్రం అందిస్తున్నాం. థ్యాంక్ యూ.